అస్మద్గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. మాఘమాసం 8వ రోజు 8వ అధ్యాయం. శంకరుల వారు పార్వతీదేవితో ఇలా చెప్తున్నారు. ఓ పార్వతి, పూర్వకాలమున ఒక విద్యాధర కన్యక మాఘమాసమున స్నాన వ్రతము ఆచరించి శ్రీహరి భక్తుని భర్తగా పొంది చివరికి హరి సన్నిధానాన్ని చేరింది అని శంకరులు చెప్పగా, అది విన్న పార్వతీమాత, దయాసముద్ర, శంకర, విద్యాధర కన్యక ఎక్కడ మాఘస్నానం ఆచరించింది, ఎలా హరిభక్తుని భర్తగా పొందింది చెప్పమని అడగగా, ఆ త్రిపురాంతకుడు అంటే శంకరుల వారు పార్వతీదేవిని చూసి ఇలా చెప్పడం ప్రారంభించారు. దేవతాంశ సంభూతుడైన విద్యాధరుడు సంతానము లేక సంతానాన్ని కోరుతూ గంగానదీ తీరమందు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. అతను ఇంద్రియాలను నిగ్రహించి చలి, వేడి మొదలగు వాతావరణాలను సహిస్తూ బ్రహ్మదేవుని గురించి మంత్రాన్ని జపిస్తూ మనసులో శ్రీహరిని ధ్యానిస్తూ 1000 దివ్యమైన సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇలా తపస్సు చేస్తున్న విద్యాధరునికి 1000 దివ్యమైన సంవత్సరాల పిదప బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనితో, ఓ విద్యాధర, నేను బ్రహ్మదేవుడును. నీవు చేస్తున్న గొప్ప తపస్సుకు మెచ్చాను. నీవు కోరిన వరము ఇస్తాను, అడుగు అని చెప్పగా, విద్యాధరుడు, ఓ బ్రహ్మదేవ, నేను పుత్రార్థనై తపస్సు చేస్తున్నాను, కాబట్టి నాకు పుత్రుని ప్రసాదించండి అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆ విద్యాధరునితో, ఓయి, నీకు పుత్ర సంతాన ప్రాప్తి లేదు, అయినను నీ తపస్సునకు మెచ్చి నేనొక వరం ఇస్తున్నాను, నీకు ఆడపిల్ల పుట్టును అని చెప్పాను. విద్యాధరుడు దానికి సంతోషించి బ్రహ్మదేవునికి నమస్కరించి వెడలిపోయాడు. కొంతకాలానికి బ్రహ్మదేవుని వరప్రసాదమున విద్యాధరుని భార్య ఆడపిల్లని కన్నది. ఆ విద్యాధర బాలిక క్రమంగా వృద్ధిని పొందింది. చక్కగా సుందరమైన రూపాన్ని, చంద్రుని వంటి ముఖాన్ని, చక్కటి మందహాసాన్ని, వికసించిన సంపెంగ పుష్పం వంటి ముక్కుని, విశాలమైన నేత్రాల్ని, యోగ్యమైన నడవడికను, మదించిన ఏనుగు నడక వంటి నడకయు, సౌందర్యాన్ని వెలుబుచ్చే శోభన కాంతియు కలిగిన ఆ పుత్రికను చూసి విద్యాధరుడు సంతోషించాడు. ఆమెను లాలిస్తూ పెండ్లి విషయమై ఆమెకి వరుడిని ఎవరిని చూస్తే బాగుంటుంది, ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాడు. ఇంకా అల్లుణ్ణి నా ఇంటి అందే ఉంచుకుంటాను అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒక పక్కన ఒక రాక్షసుడు తన కులదేవతయగు మాయాదేవిని పూజించి ఆమె వలన వరాన్ని పొంది ఆ వరప్రభావాన్న సమస్త శాస్త్రార్థములను, సమస్త విద్యలను, వేదాలను, వేదాంగాలను తెలిసినవాడై, వాని యందు ప్రవీణుడై, శాస్త్రార్థవాదములను చేయు సమర్థుడై, మాయాదృష్టిని చేయగల విద్యా పరిపూర్ణుడై, మాయాయుద్ధ విశారదుడై, కామరూపాన్ని పొందు శక్తి గలవాడై, అంతటను తృప్తి చెందక త్రిశూలాన్ని పొందాలనే కోరిక గలవాడై ద్రోణపర్వతం మీద తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ ద్రోణపర్వతము సమస్తమైన జంతువులకు ఆశ్రయాన్ని, సుఖాన్ని ఇచ్చినదియు, అనేక విధములకు మృగ సమూహము చేత నిండి ఉండినదియు, చకోరములు, సారకములు మొదలగు పక్షి గణముల చేత విద్యాధరులు, కిన్నరులు, గుహ్యకులు, అప్సరసులు, ఇతర దేవతా గణముల చేత సేవింపబడుతూ ఉండేది. ఆ పర్వతమందు ఒక సమతలమైన ప్రదేశంన బిల్వవృక్ష మూలాన్న దయాస్వరూపుడనైన నన్ను గురించి ఆ రాక్షసుడు నా త్రిశూలానికే తపస్సు చేయడం ప్రారంభించాడు. కాలి యొక్క చిటికిన వేలు భూమిపై మోపి కొంచెం కూడా కదలకుండా ఊర్ధ్వముఖము కలవాడై చేతులు జోడించి ఊర్ధ్వబాహుడై నన్ను గురించి మంత్రాలను ఉచ్చరిస్తూ 1 సంవత్సర కాలము తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ రాక్షసుడు చేస్తున్న తపస్సునకు నేను మెచ్చి వరమిస్తానని పలుకగా, ఆ రాక్షసుడు నా చేతనున్న త్రిశూలాన్ని ఇమ్మని అడిగాడు. అంతటా త్రిశూలాన్ని వానికిచ్చేశాను. ఇంకా నా శూలము శత్రువుల చేత ఎప్పుడు పడిపోతుందో అప్పుడే నీకు మరణం సంభవిస్తుంది అని కూడా చెప్పాను. అప్పుడు రాక్షసుడు నాతో ఇట్లా అన్నాడు, ఓ శంకర, నీ వశమందున్న త్రిశూలము నా చేతికి వచ్చింది. నాకు శత్రువులు ఎక్కడున్నారు? అయినా నా చేతి నుండి శత్రువుల హస్తమునకి ఎట్లా చేరుతుంది? నేను ఎలా త్రిశూలాన్ని వదులుతాను అని పలుకుతుండగానే నేను అచ్చటి నుండి అంతర్ధానమయ్యాను. ఆ రాక్షసుడు భయపెడుతూ నా త్రిశూలాన్ని చేతపూని 3 లోకాలు తిరిగాడు. నాతో సమానుడు ఎవ్వడు లేడు అని చెప్తూ సముద్ర మధ్యాన లోతైన నీటి యందు ఒక పట్టణాన్ని నిర్మించాడు. ఆ పట్టణం ప్రాకారాలచే నిండినదే, 4 ద్వారములతో శోభిల్లున్నదియే, అనేక బంగారు తోరణముల చేత అలంకరింపబడినదియే, ప్రపంచమున ఇలాంటిది ఇంకోటి ఉన్నదా అనినట్లుగా ఉండేది.
ఇదంతా రాక్షసుని మాయాబలం వలన సంభవించింది. ఈ నగరాన్ని నిర్మించి సంతోషంతో రాక్షసుడు ఇలా ఆలోచిస్తున్నాడు. ఆహా, నాకిప్పుడు సుందరవతియకు భార్య ఎక్కడ దొరుకుతుంది? దేవతాశ్రీలతో సంభోగం నాకు దోషాన్ని కలిగిస్తోంది. కాబట్టి వివాహము కాని కన్య నాకు కావాలి. అట్టి కన్యను లోకమందు వెతికి తెచ్చుకుంటాను అని రాక్షసుడు బయలుదేరాడు. ఇక భూలోకము మొదలగు 14 లోకాలు వెతికి రాక్షసలోకము, దేవలోకము, మునిలోకము, మానవలోకాలందు క్రమంగా వెతుకుతూ దేవతాలోకమందు గల విద్యాధరుని పుత్రిక నీటికుండ నెత్తిన పెట్టుకుని తండ్రి ఇంటికి వెళ్ళుచుండగా చూసి తన రాక్షస రూపాన్ని వదిలి మన్మథుని వలె ప్రకాశిస్తూ తనని వరించమని కోరాడు. ఆ రాక్షసుని పలుకులు విని విద్యాధర పుత్రిక ఇట్లా చెప్పింది. నా తండ్రి ఇంటి వద్ద ఉన్నారు, నీవు వెళ్ళి వారిని అడుగు. అంతా రాక్షసుడు విద్యాధరుని వద్దకు పోయి అతని పుత్రికను తనకిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. అతను నిరాకరించాడు. ఈ రాక్షసుడు మిక్కిలి విచారం కలవాడే ఆ గ్రామంలోనే కొంత దూరం నెమ్మదిగా నడుస్తూ కామరూపాలు ధరిస్తూ ఆ కన్యను ఎలాగైనా సరే పెండ్లాడుదని నిశ్చయించుకుని అక్కడక్కడే తిరగడం ప్రారంభించాడు. పూర్వంలాగానే నీటి కుండను నెత్తిన పెట్టుకుని వస్తున్న విద్యాధరుని కన్యకను హరించాడు. ఇంకా బలాత్కారంగా తన గృహానికి తీసుకుపోయి తన కోరిక తీరిందని సంతోషించాడు. ఇక విద్యాధరుడు ఇక్కడ తన కూతురు కనిపించక మిక్కిలి బాధపడుతూ ఉన్నాడు. రాక్షసుడు ఆ విద్యాధర కన్యకను ఒక శుభకాలాన్న పెళ్లి చేసుకోవాలని నిశ్చయించి లగ్న నిశ్చయానికే బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు రాక్షసునితో, ఓరి, నీవు వివాహమాటానికి 8 నెలలు గడువు కావాలి, ఆ పైన మంచి రోజు ఉంది అని చెప్పాడు. అతను కూడా అలాగే అని అంగీకరించి విద్యాధరుని పుత్రికతో ఇలా అన్నాడు. ఓ కళ్యాణి, 8 మాసముల తదనంతరము మంచి లగ్నాన మంచి తిథి యందు నిన్ను పెళ్లాడతాను. అంతవరకు నీతో రమించను. నీవు సుఖంగా ఉండు. స్వర్గలోకమునందు గల అమూల్యమైన రత్నాలు ఇంకా ఏమేం కావాలో చెప్పు, వాటన్నిటినీ తీసుకొచ్చి నీకు ఇస్తాను. నీకేం భయం లేదు అని పలికిన రాక్షసులని పలుకులకి ఆ విద్యాధర కన్యక దీనత్వం పొంది ఏమీ పలకక అలాగే ఊరుకుండిపోయింది. పిమ్మట రాక్షసుడు ప్రార్థించగా కొంతసేపటికి ఇలా అంది. ఓ రాక్షసుడా, నాకే వస్తువు అక్కర్లేదు, నా దగ్గర అన్నీ ఉన్నాయి. అయితే నాకు సోమవారం సాయంకాలమందు శివదర్శన వ్రతం ఉన్నది. దానికి నువ్వు లింగాన్ని ఎచ్చట ప్రతిష్ఠించావో చెప్పు అని అడిగింది. అప్పుడు ఆ రాక్షసుడు ఆ చిన్నదాన్ని తన ఇంటి నుండి పాతాళానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న హాటకేశ్వర స్వామిని చూపించాడు. విద్యాధర కన్యక అది చూచి చాలా సంతోషించింది. అతను కూడా స్వేచ్ఛానుగతుడే నిర్భయంగా తిరుగుతూ ఉన్నాడు. ఈ విద్యాధర కన్యక ప్రతి సోమవారం పాతాళాన ఉన్న హాటకేశ్వరిని దర్శిస్తూ ఉండేది. ఇక పాతాళలోకంలో అందరూ ప్రతిదినము సాయంకాలమున ఈశ్వర దర్శనార్థము హాటకేశ్వర ఆలయానికి వచ్చి స్వామిని దర్శిస్తూ వెళ్తూ ఉండేవారు. అంతటా నారదుడు 3 లోకాలందు పర్యటిస్తూ ఒక రోజున పాతాళానికి చేరుకున్నాడు. ఈశ్వర దర్శనార్థమై హాటకేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాడు. అక్కడ సోమవార వ్రతదీక్ష గల విద్యాధర కన్యక ప్రదోషకాలమున హాటకేశ్వర ఆలయానికి వచ్చింది. అప్పుడు నారదుడు ఆ కన్యకను చూచి, ఓ చిన్నదానా, నీవిక్కడికి ఎలా వచ్చావు? నాకు ఆశ్చర్యం కలుగుతోందే. నేను నారదుడిని, భయం లేదు, చెప్పు అని అడగగా విద్యాధర కన్యక నారదునితో ఇలా చెప్పింది. ఓ మహానుభావ, దుర్మార్గుడైన రాక్షసుడు ఒకడు నా తండ్రి ఇంటి నుండి నన్ను అపహరించి తెచ్చి సముద్ర మధ్యమున గల పట్టణం అందు ఉంచాడు. 8 నెలల గడువు తర్వాత అతడు నన్ను పెండ్లి ఆడదల్చాడు. ఇంకా తన కామార్థము నన్ను పొందుతాడు. నేనిట్టి కష్టంలో పడి ఉన్నాను అని పలికిన విద్యాధర కన్యక పలుకులను విని నారదుడు, ఓ బాలిక, భయపడకు. నీకు శ్రీహరి భక్తుడైన భర్తను నీవున్న సముద్ర మధ్యమందు గల ఇంటికి తీసుకొస్తాను. దీనికి ఒక ఉపాయాన్ని చెప్తాను అని. ఈ శివునికి ముందరి భాగమున మానసము అని ఒక సరస్సు ఉంది. అక్కడ సూర్యుడు ఉదయిస్తుండగా ఆ సరస్సులో మాఘస్నానం చెయ్యి. ఇలా 15 రోజులకి మాఘవాసం వస్తుంది. స్నానం చేయటానికి పిమ్మట నీటి యందు గాని స్థండిల మందు గాని భక్తితో శ్రీహరిని పువ్వుల చేత అగరు చందన ప్రదక్షిణ నమస్కారముల చేత పూజ చెయ్యి. మాఘమాసాధిపతి మాధవుడే కాబట్టి నీ కోరికలను తప్పక తీరుస్తాడు. మాఘమాసంలో స్నానం చేయవాడు కన్యను కోరితే కన్యయు, ధనము వాంఛిస్తే ధనాన్ని, పతిని కోరితే స్త్రీపతిని, పుత్రులను కోరువాడు పుత్రులని,
స్వర్గాన్ని అభిలషించేవాడు స్వర్గాన్ని, భార్యను పొందకోరేవాడు భార్యని, రాజ్యాన్ని పొందకోరేవాడు రాజ్యాన్ని, జ్ఞానమును కోరేవాడు జ్ఞానాన్ని, మోక్షగామి మోక్షాన్ని పొందగలడు. కాబట్టి మకరమందు సూర్యుడుండగా మాఘస్నానం చెయ్యి, దానివల్ల నీ కోరిక సిద్ధిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు, నా మాట నమ్ము అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ఈ నారదుని పలుకులు విని మాఘమాసానిక విద్యాధర కన్యక ఎదురు చూస్తూ ఉన్నది. సరిగ్గా 15 రోజులకి మాఘమాసం వచ్చింది. సూర్యుడు మకర రాశి అందుండగా విద్యాధర కన్యక హాటకేశ్వరుని స్వామి ముందున్న సరస్సునందు ప్రాతకాలమున మాఘస్నానం చేసి అనేక విధాలుగా హరిని పూజించి ఆ నెల అంతా స్నానాదికాలు పూజలు వ్రతాలు జరిపి హరినామస్మరణ గావిస్తూ ఉన్నది. ఇక్కడ నారదుడు సమస్త దేశాలు తిరుగుతూ సౌరాష్ట్ర దేశానికి వెళ్ళి సదా శ్రీహరిని పూజించే తద్దేశాధిపతియగు హరిద్రతని చూచాడు. ఆ రాజు కూడా భూమి మొదలు ఆకాశం వరకు నిండి ఉన్న సమస్త జీవకోటులను, కుమారుని, తండ్రిని, గురువుని, సేవకుని, పశువుని, మనుష్యుని, చండాలుని, కుక్కని, పాపిని, అణువుని, పరమాణువుని, గోవుని, వృక్షాన్ని, గృహాన్ని, బ్రహ్మదేవుని మొదలు దోమ వరకు గల ఏ వస్తువునైనా కూడా హరితో సమానంగా చూస్తూ అలాగే తలుస్తూ కీర్తిస్తూ ఉండేవాడు. ఎవరినైనా పిలిచేటప్పుడు శ్రీహరినామాన్ని ఉచ్చరిస్తూ, ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రీహరిని కీర్తిస్తూ, మాట్లాడేటప్పుడు మాధవుని ఆరాధిస్తూ, స్వీకరించినప్పుడు గోవిందుని తలుస్తూ, భోజనావసరమున దామోదరుని స్మరిస్తూ, నిద్ర నుండి లేచువేళ కేశవుని ప్రార్థిస్తూ, నిద్రా సమయమున శ్రీకృష్ణుని నిలుపుచూ, కేళీ విలాసములందు కామజనకుని కనుగొనుచు, సంచారం చేస్తున్నప్పుడు వామనుని మననం చేస్తూ, కష్టకాలమందు హృషికేశుని తలుస్తూ, సంతోషమున శ్రీధరి స్మరిస్తూ ఉండేవాడు. ఈ విధంగా నిరంతరము విష్ణుదేవుని ధ్యానిస్తూ హరికథలను వింటూ సమస్తము విష్ణుమయంగా చూస్తూ ఉండేవాడు. నారదుడు ఆ రాజుని చూడబోగా అతడు నారదుని అనేక రీతులు పూజించి వందనమాచరించి సంతోషపరిచాడు. అప్పుడు నారదుడు సౌరాష్ట్ర దేశాధిపతిని చూచి, ఓ రాజోత్తమ, ఒక విద్యాధర కన్యకను ఒక రాక్షసుడు బలవంతంగా ఎత్తుకుని పోయి సముద్ర మధ్యమందు ఉంచాడు. ఆ బాలిక మిక్కిలి సౌందర్యవతి, చక్కని యవ్వనాన్ని పొంది ఉన్నది. కాబట్టి నీవు నీ పరాక్రమం చేత ఆ బాలికను తీసుకొచ్చి భార్యగా చేసుకో. ఆ రాక్షసుని వద్ద శివునిచే ప్రసాదింపబడిన త్రిశూలం ఉన్నది. నీవు ఆ శూలాన్ని తీసుకుని దానితో వనిని సంహరించు అని నారదుడు పలుకగా ఆ రాజు ఆశ్చర్యము గలవాడై, ఓ మహాత్మా, సముద్ర మధ్యమంతున్న రాక్షసుని నేనెట్లా చంపగలను? ఆ విద్యాధర కన్యకను నేనెలా తీసుకురాగలను అని అడిగాడు. నారదుడు ఆ రాజుతో, ఓ రాజోత్తమ, నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళు, సముద్రము నీకు దారి ఇస్తుంది. ఆ మార్గాన పోయి రాక్షసునితో యుద్ధం చేసి వాని దగ్గరున్న శివదత్త శూలాన్ని దానిచేతనే వానిని చంపి ఆ బాలికని తీసుకురా అని ఉపదేశించాడు. అప్పుడు హరిద్రదుడు అనే రాజు ఆ నారదుని పలుకులు విని రథారూఢుడై సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్రము ఆ రాజును చూచి రెండుగా విడిపోయి మార్గాన్ని ఇచ్చింది. ఆ మార్గంలో ఆ రాజు రాక్షసపురాన్ని చేరుకున్నాడు. అక్కడ ఆ రాక్షసుడు శుభలగ్నాన్ని తెలుసుకొనటానికి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళినప్పుడు శివదత్తమైన త్రిశూలాన్ని ఇంటి వద్దనే ఉంచి వెళ్ళాడు. అందువలన హరిద్రదుడు ఆ ఇంటి అందున్న త్రిశూలాన్ని గ్రహింపగలిగాడు. రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద 3 రోజులుండి తిరిగి తన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి శివదత్త శూలాన్ని ధరించి యుద్ధమునకు సిద్ధమై ఉన్న హరిద్రదును చూచి మనస్సులో రాక్షసుడు ఇలా అనుకున్నాడు, నా ఇంటి అందెవడో ప్రవేశించి త్రిశూలాన్ని ధరించి దేవవంద్యుడైన శ్రీ మహావిష్ణువుని కీర్తిస్తున్నాడు. నాకు ఇట్టి విష్ణుభక్తుని చేత మరణం తథ్యం. ఇది ఎట్టి తపస్సు వలన సిద్ధింపదు. మానవునకు ఎప్పుడైనా చావు తప్పదు. ఇలా ఆలోచిస్తూ రాక్షసుడు యుద్ధ సన్నద్ధుడై రాజు మీదకి వెళ్ళాడు. రాజు కూడా రాక్షసునికి ఎదురుగా వచ్చాడు. ఇరువురు ఘోరమైన యుద్ధం చేసుకున్నారు. హరిద్రదుడు ఆ త్రిశూలము చేత రాక్షసుని వక్షాన్ని కొట్టాడు. రాక్షసుడు ఆ దెబ్బ చేత చచ్చిపోయి వజ్రాయుధము చేత కొట్టబడిన పర్వతం వలె నేల మీద పడ్డాడు. హరిద్రదుడు సంతోషంతో విద్యాధర కన్యకను చూశాడు. ఆ కన్యక కూడా సిగ్గుతో తల వంచుకుని నారదుని వచనములను స్మరిస్తూ సుఖాన్ని చేకూర్చు భర్తను పొంది చక్కగా సంతోషించింది. పిమ్మట ఆ దంపతులిద్దరూ వారి ఇంటికి చేరుకున్నారు. హరిద్రదుడు భార్యయు నిరంతరము శ్రీహరిని పూజించి భక్తితో మెలుగుచూ చివరికి జన్మరాహిత్యమున సుఖప్రదమైన విష్ణులోకాన్ని చేరుకున్నారు.
కాబట్టి ఓ గౌరీ, మాఘవ్రతాన్ని వివరంగా తెలుసుకుని ఆచరించేవాడు ఋషివరుడై అంత్యమందు మోక్షాన్ని పొందును. మాఘమాసమున స్నానము చేసి మకరమందు సూర్యుడుండగా శ్రీహరిని ధ్యానించువాడు పాతకుడైనా కూడా విష్ణు మందిరాన్ని చేరగలడు. అలా చేయలేని వారు యముని ఆలయానికి అతిథులు కాగలరు. ఎవరు మాఘమాసమున బహిర్జలమందు అంటే నదులలోనూ తటాకములలోనూ సముద్రములోనూ స్నానము చేసి నారాయణుని పూజిస్తారో, మాఘమాసమున హరికథలను ఆలకిస్తారో, ఆ పాదోదకాన్ని పానము చేస్తారో అట్టి పుణ్యాత్ములు పురాణ పురుషుడకు పుండరీకాక్షుని పురవరమును చేరి పుణ్యవంతులే సుఖాన్ని పొందుతారు అని శంకరుల వారు పార్వతీదేవితో చెప్పారు. ఇంతటితో మాఘమాసంలో 8వ రోజు 8వ అధ్యాయం సంపూర్ణం.